సీఎం రేవంత్ మోసం పార్ట్ 2 మొదలు పెట్టారని అన్నారు కేటీఆర్. రైతు రుణమాఫీపై 15 ఆగస్టు అంటున్నారని విమర్శించారు. రెండోసారి రైతులు మోసపోవద్దన్నారు. 100 రోజుల అబద్ధం 10 ఏళ్ల నిజం మీ కళ్ల ముందే ఉన్నాయని తెలిపారు. ఏం చేశారని అడిగితే బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారని అన్నారు. రాముడు అందరివాడు, బీజేపీ ఓడినా రాముడికి ఏమీ కాదని తెలిపారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది ఉరుక్కుంట తెచ్చుకొని 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ ఎత్తుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి. మోసపోదామా మళ్ళొక్కసారి? ఒకసారి మోసపోయింది చాలదా? అందుకే రైతన్నులకు యాద్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది. రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది తప్పైతుందనే మాట. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. తప్పకుండా యాద్ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచించండి. ఏం జరిగింది దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక దిక్కేమో 100 రోజుల అబద్ధం, మరొక దిక్కేమో 10 ఏళ్ల నిజం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఏం చేసిండ్రు నాయన? వాళ్ళు అనేది ఒక్కటి, జై శ్రీరామ్. ఏమనంటే జై శ్రీరామ్ తప్ప ఇంకేం లేదు. ఏం చేసిండు మోడీ గారు? రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ దేవుడే. శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినాక కూడా రాముడు మంచిగానే ఉంటాడు. రాముడికి ఏం కాదు.